హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనము నా స్టైల్లో రవ్వ కేసరి ఎంతో ఈజీగా తయారు చేయొచ్చో చూద్దాము. మీరు కూడా నా టిప్స్ ఫాలో అవుతూ చేయండి, ఎంతో టేస్టీగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ కేసరికి ముందుగా బాండీ పెట్టుకొని దానిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నెయ్యి కరిగింది. కరిగిన నెయ్యిలో మనం జీడిపప్పు వేసి వేయించుకుందాము. చూసారు ఫ్రెండ్స్, మనకి జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిన జీడిపప్పుని తీసేసుకుందాం. దీనిలోనే మనం కిస్మిస్ని కూడా వేసి వేయించుకుందాం. నెయ్యిలో వేయించుకోవటం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది. చూసారా కదా ఫ్రెండ్స్, మనకి కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినవి. ఈ ఫ్రై అయిపోయిన వాటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ గ్లాస్తో గ్లాసున్నర రవ్వ తీసుకుంటున్నాను. చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇదే గ్లాస్తో నేను గ్లాసున్నర రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వని మంచి స్మెల్ వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి రవ్వ ఎంత మంచి స్మెల్ వస్తుందో. నెయ్యిలో వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. రవ్వ మనకి కలర్ షేడ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కొంచెం రవ్వ మనకి కలర్ షేడ్ అవుతుంది. రవ్వ ఏగకపోతే ఏంటంటే మంచి టేస్ట్ రాదు, పచ్చి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, మరొకసారి మనము పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ తీసుకోవచ్చు. లూజ్గా కావాలనుకునే వాళ్ళు 6 గ్లాసుల వాటర్ తీసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగా కావాలనుకుంటున్నాను కాబట్టి 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. కొంతమంది దీన్ని పాలతో కూడా చేస్తారు ఫ్రెండ్స్. పాలు లేనప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు చేయాలంటే ఇలా వాటర్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే వాటర్లో ఫ్రెండ్స్ కప్పున్నర రవ్వకి కప్పు పంచదార తీసుకోవచ్చు. బాగా తినే వాళ్ళైతే, స్వీట్ తినే వాళ్ళైతే కప్పున్నర పంచదార తీసుకోవచ్చు. నేనైతే కప్పు పంచదార మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు, అందుకని నేను కప్పు పంచదారే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కప్పు పంచదార మాత్రమే తీసుకున్నాను. కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం స్వీట్ వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఒకసారి దీనిని కలపెట్టుకోవాలి. ఈ పంచదార వాటర్ పోసిన దానిలోనే మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే కేసరి కలర్ ఆరెంజ్ వేసుకుంటున్నాను. ఒక్కసారి ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలపెట్టుకుందాము. వాటర్లో పంచదార కరిగిపోయేంత వరకు మనం మరగపెట్టుకోవాలి. మరుగుతున్నాయి చూసారా ఫ్రెండ్స్, మరుగుతున్నప్పుడు మరొకసారి మనము దీన్ని తిప్పుకోవాలి. పంచదార అంతా కరిగిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లోనే ఫ్రెండ్స్ మనము ఒక 2 యాలుక్కాయలు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ యాలుక్కాయలు వేసుకోగానే. వాటర్లో పంచదార బాగా కరిగిపోయింది ఫ్రెండ్స్. కరిగిపోయిన తర్వాత మనం రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలబెడుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. రవ్వ మనకి వాటర్లో ఉడుకుతుంది చూసారా ఫ్రెండ్స్. రవ్వ మనకి ఉడికేటప్పుడు కూడా కలబెడతానే ఉండాలి, లేకపోతే ఉండకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి.
ఇలా బుడకలు వచ్చి ఉడికేటప్పుడే ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి కేసరి మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా దగ్గర పడేంత వరకు మనము ఉడకనిద్దాం. మనం మంచి స్మెల్ కోసము 2 చుక్కల వెనీలా ఎసెన్స్ని వేసుకుందాం. దీనిలో పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పైనాపిల్ లేదు, వెనీలా ఎసెన్స్ ఉంది కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసాను. దీన్ని ఎంతో సింపుల్గా ఈజీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా వెంటనే తయారు చేసి పెట్టవచ్చు. దీనిలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును వేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, మనకంతా దగ్గర పడి మన కేసరి రెడీ అయిపోయింది. ఎంతో ఘుమఘుమలాడే రవ్వ కేసరి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన మనకి రవ్వ కేసరి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తయారైపోయిందో. దీన్ని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రవ్వ కేసరి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా ఎంత ఈజీగా చేసుకున్నామో రవ్వ కేసరి. నా టిప్స్ పాటించి దీన్ని ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అబ్బా, చాలా టేస్ట్గా వచ్చిందండి. మీ పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహా.